హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్రావణి. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు కూడా ఒక మంచి మెసేజ్తో మీ ముందుకు వస్తున్నా. ఏంటి అంటే ఏప్రిల్ మంత్లో అంటే అందరికీ షో వేయాలని కాదు, గుర్తుంటుంది మనం ఎంత ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఐడెంటిఫై కోసం నేనైతే ఒక వీడియో చేస్తున్నా. అది కూడా ఒక కంటెంట్ ఉంటుంది, మనం ఎక్కడ వేస్ట్ ఖర్చు చేస్తున్నాం అనేది తెలుస్తుంది అని చెప్పి. మనం ఎక్కడ మనీ సేవ్ చేస్తలేమో, మొత్తం ఖర్చులే అవుతున్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై కోసం నేనైతే వీడియో చేస్తున్నా. ఎవ్వరేం తప్పుగా అనుకోవద్దు. ఎంత సంపాదిస్తున్నారు, ఇంత ఖర్చు అవుతున్నాయి, మేము సేవ్ చేసేదంటే ఒక 2000 అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటో మీకు కూడా వీడియోలో చూపిస్తా, చూసేయండి. మేము పెట్టినైతే మీరు పెట్టకండి, ఎందుకంటే మేము సెల్ఫ్, మాకైతే మా వాళ్ళిద్దరు చేస్తారు, మేము 4 మెంబర్స్, మా ఆయన, మా మరిది, మా చిన్నోడు, నేను 4 మెంబర్స్ బ్రతకాలి. ఆ ఇద్దరి ఖర్చులు కూడా ఒక 40,000 ఎర్న్ చేస్తే 30+ పోతున్నాయి. ఒక 20,000 మేము ఎర్న్ చేసినాం, అది 2,000 ఎర్న్ చేస్తున్నాం. అసలు నాకే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. ఏంటి డాడీ, నా కొడుకు నన్ను వీడియో చేయనియాడు. ఇప్పుడు మీకు చూపిస్తా, చూసేయండి. మా ఖర్చులు ఎంత, మా సంపాదన ఎంత అనేది. నాకైతే చాలా సిల్లీగా అనిపిస్తుంది. పాపం 40+ చేస్తే జస్ట్ 2K మేము ఎర్న్ చేస్తున్నాం. మాకు హోమ్ లోన్ అనేది లేకపోతే మేమైతే ఒక 20+ ఎర్న్ చేసే వాళ్ళమని నాకైతే ఈజీగా అర్థమవుతుంది. మేమున్న 4 మంత్స్లో ఏప్రిల్ మంత్ ఖర్చులు ఏంటి అంటే, ఫస్ట్ అయితే హోమ్ లోన్ 10,000+ అయితే హోమ్ లోన్ ఉంటుంది. ఇంకెన్ని ఇయర్స్ కట్టాలో నాకైతే ఇది ఒక మెంటల్ టెన్షన్ అయిపోతుంది. మీరు అందరు బ్లెస్ చేయండి మా తొందరగా క్లోజ్ అవ్వాలని. ఏదేమైనా నెక్స్ట్ 2 ఇయర్స్లో నా గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టైనా ఈ హోమ్ లోన్ అయితే తీసేయాలని ఫిక్స్ అయినా. ఎందుకంటే చేసిన కష్టం అంతా దీనికే పోతుంది. ఈ మహిళా సంఘం అయితే నా పర్సనల్గా లాంగ్ చైన్కి తెచ్చుకున్నాం. 4,200 అయితే మహిళా సంఘం పోతుంది. ఒక ఎల్ఐసి అనేది ఒక్కటే మేము ఎర్న్ చేస్తున్నాం. ఇదొక్కటే మాకు సంబంధించిన సేవింగ్స్ అనేది అని చెప్పొచ్చు. ఇంకోటి మా పర్సనల్ ఖర్చుల కోసం పెట్టుకున్న గోల్డ్ ఇంట్రెస్ట్ అయితే 1000, దానికి ఇంట్రెస్ట్ ఓన్లీ పే చేస్తున్నాం. దానికి పెట్టిన నెట్ అమౌంట్ అయితే 78,000, 8,000, 80,000కి ఎవ్రీ మంత్ 1,000 అయితే ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నాం. ఇంట్లో కిరాణా స్టోర్ అయితే 3,000 అవుతుంది మాకు. నూనె, ఉప్పులు, కారం, తొక్కులు అవన్నీ. అట్లనే ఎవ్రీడే 1/2 లీటర్ పాలు అయితే తెచ్చుకుంటాం. కానీ ఈ మంత్ అయితే నాకు అంగన్వాడీలో మిల్క్ అయితే వచ్చినాయి కాబట్టి కొంచెం తగ్గింది, 1000లో అయిపోయింది. అట్లనే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మటన్ అండ్ చికెన్కి 1,500, వెజ్ ఒక 500. మేము ఎక్కువ ఏం వెజ్ తినాం, ఎగ్స్, పప్పు తప్పించి. ఫోను, గోల్డ్, ఈఎంఐ. ఫోన్లో అయితే మంత్లీ ఒక 500 ఈఎంఐ. ఇది ఒకటి సేవింగ్స్ అంతే. మేము చేసేది అయితే సేవింగ్స్ ఇది ఒక్కటే. మా ఆయన ఫోన్లో 500, నా ఫోన్లో 500. ఇక మా చిన్నోడైతే బాగా ఫ్రూట్స్, వాటర్ మిలన్ తింటాడు. అట్లనే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్కి అయితే ఇవి. మా నాన్నకి రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఫుడ్ ఖర్చులు, మా హస్బెండ్కి ఫుడ్ ఖర్చులు అండ్ కొంచెం ఖర్చులు అయితే మా ఆయనకు ఒక 5,000 అయినాయి. అట్లనే గ్యాస్, ఒక మంత్ గ్యాస్ తెచ్చుకున్నాము అంటే ఇంకొక మంత్ అయితే తెచ్చుకోము. ఇది ఒక 1000. అక్షయ తృతీయ రోజు నేను కొంచెం సేవ్ చేస్తే మా హస్బెండ్ అయితే నాకు ఒక 1,700 ఇచ్చిండు. 10,000కి 1,700 తక్కువ ఉంటే 1,700 ఇచ్చిండు. ఈ బెడ్షీట్ తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది. ఆ బెడ్షీట్ ఖరాబ్ అయితే బెడ్షీట్కి అయితే 500. మా అమ్మోళ్ళ ఇంటికాడ 5 బొంతలు కుట్టించిన, దానికి కూడా ఒక 500 అయినాయి. కాకపోతే అవి మనకి అవసరానికి యూజ్ అవుతాయి కదా, ఫెస్టివ్స్ వస్తాయి అని చెప్పేసి కుట్టించిన. నా పర్సనల్ నేనైతే ఒక 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకున్నందుకు 700, వాటికి పీకో ఫాల్స్ వేసినందుకు. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు మాకు పెట్రోల్ ఖర్చులు, మా ఖర్చులకు ఒక 500 అయినాయి. మా హస్బెండ్కి డ్యూటీకి వెళ్ళేటప్పుడు మంత్లీ ఒక 2,000 పెట్రోల్ అయితే అవుతుంది. మేమంతా 38,200 ఖర్చు చేస్తే అందులో మేము సేవ్ చేసింది అయితే ఒక ఎల్ఐసి 2,100, గోల్డ్ ఈఎంఐ 1,000, ఒక 1,700 అక్షయ తృతీయ రోజు నేను గోల్డ్ తీసుకున్న దానికి మా హస్బెండ్ కలిపింది. ఇదైతే గోల్డే కాబట్టి
ఉంటుంది కదా నా దగ్గరనే అనేసి ఇదైతే ఈ 4800 ఈ మంత్ అయితే సేవ్ చేసినాం. అసలు 40,000 ప్లస్ చేస్తే ఇంత 4000 మేము 4800 చేసినాము. రేపు రేపు చిన్నోని స్కూల్ వేసినప్పుడు ఎంత ఖర్చు ఉంటుందో ఇది అండి మా ఖర్చులు అయితే. ఇంకా మేమైతే అసలు చిల్లర ఖర్చులు అస్సలే వేయము. నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజనే ఇది. వాళ్ళు ఎంత ఖర్చు చేసినా కూడా పాపం ఎంత ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక విధంగా అయిపోతూనే ఉన్నాయి. సో వాళ్ళకి ఎంతో కొంత నేను చేదోడు వాదోడుగా నిలబడాలి. నేను ఎట్లున్న పనికి వెళ్ళలేను, డ్యూటీకి వెళ్ళలేను. సో నేను ఇంట్లో ఉండి ఏదన్నా ఒకటి సాధించాలన్న కాన్సెప్ట్ తోటి అయితే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను లైక్ చేసి షేర్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తేనే, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇది నా కాన్సెప్ట్ అంతే. మీరు ఎవ్వరేం తప్పుగా అనుకోవద్దు, బిల్డప్ అనుకోవద్దు. నా పర్సనల్ అండ్ నేను ప్రతిదీ షేర్ చేసుకున్నా కాబట్టి అది నా పర్సనల్ అయినా పర్లేదు, నా మంచి కోసమే. అందులో తప్పేం లేదు, నెగిటివ్ ఏం లేదు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.